నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. మొన్న కర్ణాటక ఇష్యూ మనం మాట్లాడుకున్నాం. అసెంబ్లీలో ఏదైతే ఆ రోజు అక్కడ ఉన్న నాయకులు నేతలు వాళ్ళందరూ మాట్లాడుకున్నారో అందరూ నవ్వారు. అయితే కన్నడ నటి ఒకటి స్పందించారు. ఓకే, పిచ్చి కుక్కలతో పురుషులను పోల్చి మాట్లాడారు. మీరు సమర్థిస్తారా? మీరేమంటారు? అంటే నేను మక్కీకి సమర్థించకపోవచ్చు, కానీ మరి మళ్ళీ మనం ఈ శివాజీ టాపిక్ దగ్గరికే వెళ్ళాలి. ఈ శివాజీ టాపిక్ దగ్గర చాలామంది ఏం మాట్లాడారు, వీళ్ళు తెలిసి తెలియకే మాట్లాడుతున్నారని నేను చెప్పాను. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా చలామణిలో ఉన్నారు. ఏంటి, మగవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మగవాళ్ళ బుద్ధి అంతా. మాట్లాడారా లేదా? అవును. మగవాళ్ళు ఆడవాళ్ళని చూస్తే ఇట్లాగే పిచ్చెక్కిపోతారు. అసలు మగవాళ్ళల్లో ఇలాంటి ఉద్దేశాలు రావటానికి ఆడవాళ్లే కారణము. ఇలా రకరకాలుగా మాట్లాడారు. అంటే ఈ మగవాళ్ళు ఇలా అత్యాచారాలు చేసే మగవాళ్ళు కావచ్చు, ఇలా హీరోయిన్ని దొంగతనంగా పోస్టర్లు పెట్టుకుని చూసేవాళ్ళు కావచ్చు, పోర్ను చూసేవాళ్ళు కావచ్చు, ఏ రకంగానైనా సరే చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా ఇలా చేస్తారు. అమ్మాయిలు బట్టలు సరిగా వేసుకోకపోతే ఇట్లా చేస్తారు. అమ్మాయిలు బట్టలు సరిగా వేసుకోకపోతేనే వాళ్ళు ఇన్ని వక్ర మార్గాలకు వెళ్తున్నారు అని చెప్పి, దీనికి కారణం అమ్మాయిలే అని చెప్పి వీళ్ళు సెలవిచ్చారు. ఒక క్వశ్చన్ కూడా చేశారు కదా, అనశ్రీ గారి పేరు తీసి మనం ఆ మాట అయితే మాట్లాడద్దు, ఆమె ఆ వస్త్రధారణలో వస్తే నీకు మూడు వస్తుందా రాదా అని మాట్లాడారు కదా. ఇప్పుడు ఎవరిని చూస్తే మూడు రావాలి, ఎవరిని చూస్తే మూడు రావద్దు, ఏది చట్టబద్ధము ఏది చట్టబద్ధం కాదు అనేంతగా కూడా, అంటే వాళ్ళ భావోద్వేగాలు అదుపు లేని వాళ్ళు మగవాళ్ళు అని వాళ్ళు సెలవిచ్చారు. ఇప్పుడు వాళ్ళు సెలవిచ్చింది ఏంటి? అవును. మరి దీని ప్రకారం వీళ్ళందరూ పిచ్చి కుక్కలనే కదా అర్థం. ఇప్పుడు అమ్మాయి ఏం చెప్పింది, వీధి కుక్కల గురించి ఇంత పోరాటం జరుగుతుంది, వీధి కుక్కల్ని ఎక్కడో షెల్టర్లో పెట్టాలన్నారు, ఎందుకంటే ఆ వీధుల్లో ఉన్న వాళ్ళందరికీ రక్షణ కోసం వీధి కుక్కల్ని షెల్టర్లో పెట్టాలి అన్నారు. మరి ఇలాంటి మగవాళ్ళని కూడా షెల్టర్లో పెట్టాలి కదా అని చెప్పి ఆవిడ ఉద్దేశం అది. అలా అని చెప్పి అందరినీ జైల్లో కూడా పెట్టలేం అని కూడా చెప్పారు ఆమె కొసమెరుపు. చాలా ఆలోచిస్తే చాలా మీనింగ్ ఉంది, చాలా మీనింగ్ ఉంది. ఆ రోజు కర్ణాటక అసెంబ్లీలో ఒక సామెతని చెప్పి మహిళల్ని అపహాస్యం పాలు చేసి జగుప్సాకరంగా నవ్విన వాళ్ళు ఉన్నారు చూసారా. అలాంటి వాళ్ళు చట్టసభల్లోనే కాదు సుమా, బయట కూడా ఉన్నారు అని చెప్పి మేమన్నాం అనుకోండి, మాలాంటి వాళ్ళం అన్నాం అనుకోండి, వీళ్ళు పురుషద్వేషులు, వీళ్ళు ఫెమినిస్టులు, అందుకే ఇలా మాట్లాడతారు అన్నారు. కానీ చాలామంది మహిళామణులు, పూర్తి స్త్రీత్వం నిండిన మహిళామణులు, వాళ్ళు పురుషద్వేషులు కాదండి. అలాంటి మహిళామణులు సెలవిచ్చారు. ఏమనంటే మగవాళ్ళ బుద్ధే కుక్క బుద్ధి అని చెప్పి వాళ్ళు సెలవిచ్చారు కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి శ్రమ తప్పించారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు వీళ్ళే చెప్పేసుకున్నారు కదా, చెప్పేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు చాలా యాప్ట్గా ఉన్నాయి అనిపిస్తుంది. ఆ తర్వాత ఎందుకు దీని మీద పెద్దగా చర్చ జరగదు. ఎందుకంటే మగవాళ్ళని తిట్టినట్టు ఉంటుంది కదా, ఆడవాళ్ళని తిట్టేటట్లుగా ఉంటే చర్చ జరిగేది. ఇక్కడ ఇప్పుడు ఆ విషయంలో ఎట్లయితే అనసూయని తీసుకుని వచ్చి శివాజీ సేఫ్ అయిపోయాడో, అనసూయ పాత రోజుల్లో మాట్లాడిన బయట స్టేట్మెంట్లు కాదు సుమా, ఈ ప్రోగ్రాముల్లో ఒక ప్రొడ్యూసరు, ఒక డైలాగ్ రైటర్ రాసిన, ఒక డైరెక్టర్ చెప్తే చేసిన వాటికే ఇప్పుడు చెలవల పలవలు చేసి ఆమెను రోడ్డు మీదకి లాగుతున్నారు కదా. మరి అలాంటప్పుడు మామూలు పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు చెప్పింది ఏంటి, మగవాళ్ళు ఇంతే, మగవాళ్ళ బుద్ధి ఇంతే. ఇప్పుడు ఈ లెక్కన సంబంధపడిన పాట కూడా కరెక్టేగా యాక్ట్ చేసింది, మగబుద్ధి అని పాట.
ఊ అంటావా ఊ అంటావా మామ, ఊ అంటావా మామ సినిమాలో అదే పాటలో సమంత వీళ్ళే చెప్తున్నారుగా, నేను కాదు చెప్పేది, ఈ పాపం నాది కాదు, ఫెమినిస్టులది కాదు. మాట్లాడితే ఫెమినిస్టుల మీద పడిపోతారు కదా, ఫెమినిస్టులది కాదు. అసలు యాక్చువల్గా ఫెమినిస్టులు అందరూ మగ వ్యతిరేకులు కాదు. ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసండి, ఆ ఫెమినిజం అంటే ఏంటో తెలియక, ఫెమినిస్టులు అంటే ఏంటో తెలియక దాన్ని ఒక తిట్టులాగా వాడుతున్నారు. అవును, అదొక విమర్శలాగా చేస్తున్నారు. వీళ్ళకేం తెలుసండి ఫెమినిజం అంటే. అసలు నిజమైన ఫెమినిస్ట్ వీళ్ళ ముందు వచ్చి నుంచుంటే వీళ్ళకి గుండెలు బద్దలవుతాయి. అది వీళ్ళ భయం ఫెమినిస్టులు అంటే. నేను మొన్న ఒక రోజు మీతో మాట్లాడాను, గుర్తుందా? ఒక 14 విషయాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి పోరాడే వాళ్ళు ఫెమినిస్టులు అంటారు వాళ్ళని. అంతేగాని ఇలా ఈమె చిన్న బట్టలు వేసుకుంది, ఆమె పెద్ద బట్టలు వేసుకుంది, లేకపోతే నాకు పోస్ట్ రాలేదు, లేకపోతే నేను సనాతనవాదిని, సనాతనాన్నే నా నెత్తిమే పెట్టుకుని ఊరేగుతున్నాను కాబట్టి నేను మాట్లాడేదంతా కరెక్టు, నేను అంతకుముందు సినిమాల్లో చేసింది అంతా హుష్కాకి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళంతా రాత్రికి రాత్రి వీళ్ళకి పబ్లిసిటీ కావాలి. ఈ పబ్లిసిటీ పిచ్చితోటి పిచ్చి మాటలన్నీ మాట్లాడి మీరేం చేశారు? మారిపోయి ఇప్పుడు మేము మాట్లాడితే ఇలా అంటారు కదా, ఇప్పుడు వీళ్ళే మాట్లాడి మగవాళ్ళకి నిర్వచనం ఏంటో చెప్పారు కొంతమంది మగవాళ్ళకి. ఇప్పుడు ఆ నిర్వచనంతో ఆమె మాట్లాడింది కరెక్ట్గా సరిపోయింది, యాప్ట్ అయింది. అందుకే ఎవ్వరు కిక్కురు అనట్లేదు. అందుకని ఆలోచించి చూసుకుని సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మాట్లాడాలనేది అందుకే. రైట్ టైం రైట్ వర్డ్ అనేది అందుకే. వీళ్ళు ఇష్టం వచ్చింది, ఒక టాపిక్ వచ్చింది, ఇంతే చాలు అని చెప్పి చెలరేగిపోయి మాట్లాడారు కదా. ఈ చెలరేగిపోయి మాట్లాడినందుకు కాను ఇవాళ ఈ టాపిక్ వచ్చింది. ఆమె పర్ఫెక్ట్గా కీలేరికి వాత పెట్టడం అంటారే, పర్ఫెక్ట్గా వాత పెట్టింది. నేనైతే మటుకు ఆమె వ్యాఖ్యలతోటి 100% నేను సమర్థించలేను కానీ ఆమె ఆవేదన నాకు కనిపించింది. మనం అక్కడ చూడొచ్చు కూడా మీడియాలో నిజంగానే ఏదైతే డాగ్స్ ఉంటాయో చిన్న పిల్లల మీద స్వైర విహారం చేయడం, చిన్నపిల్లల ప్రాణాలు పోయాయి కదా. అంటే మన టాపిక్ ఇక్కడ డాగ్స్ కాదు, కానీ అలాగే మరి మృగాల్లాగా ప్రవర్తిస్తున్న అబ్బాయిలు ఎంతమంది జీవితాలు అదే కదా ఆడుకున్నారు, ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు, ఎంతమంది ప్రాణాలు తీశారు. ఇక్కడ డాక్టర్ ప్రాణం పోలే మొన్నటికి మొన్న ఎంతమంది అలా లిస్ట్ తీసుకుంటే బోల్డ్ మంది ఉన్నారు. మరి అది నిజమే కదా అనిపించట్లేదు. అదే అందుకే ఇప్పుడు మాట్లాడితే ఇట్లా మాట్లాడాలి, కీలెరిగి వాత పెట్టమంటారే, రెండో వాళ్ళు నోర్లు మూసుకునేటట్టు మాట్లాడాలి. పర్ఫెక్ట్గా మాట్లాడింది. ఓకే, నాకైతే మట్టుకు చాలా నచ్చింది. చాలామంది నోర్లు మూసుకుని సైలెంట్ అయిపోయారు. అసలు దీన్ని టాపిక్గా తీసుకుంటానికి కూడా భయపడుతున్నారు. అసలు మాటే మాట్లాడట్లేదు ఎవరు, మాటే మాట్లాడట్లేదు, ఎవరు స్పందించట్లేదు. ఎందుకో మాట్లాడాలి, మరి చూడాలి. ఇప్పుడు చిచి మా మగవాళ్ళని ఇలా అంటావా అని చెప్పి రావాలి. అసలు ఈ మగవాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం ఎక్కడుంది, అలాంటి మగవాళ్ళు పట్టుకుని ఇన్ని మాటలు మాట్లాడతారా అని ఈ మహిళా మండలైనా రావాలి అసలు ముందు. ఇప్పుడు ఫెమినిస్టులు మేమంటే రాలేమనుకోండి, వాళ్ళు రావచ్చు కదా, ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు కదా. చూద్దాం బయటకు వస్తారేమో. ఇంకా రారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.